ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2024లో ప్రజలు కొట్టిన దెబ్బకి పాప చిన్న మెదడు పాడైనట్టుంది. నాటి నుంచి నేటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం పైన అసత్య అబద్ధపు ప్రచారాలనే పునాదులుగా వేసుకొని వెళ్ళాలనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లు అది ఒక బోగస్ ప్రచారాలు తప్ప వాస్తవ దృక్పథానికి దగ్గరగా లేవడానికి అనేక నిదర్శనాలు ఈరోజు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వలేనటువంటి ఒక అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి పైన నిందలేసేటటువంటి దిగజారుడు రాజకీయాలు, దుష్ప్రచారాలు ఈరోజు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ కుటుంబ చరిత్ర, 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో వైఫల్యాలు మొత్తం ప్రజలకి, ముఖ్యంగా యువతకు ఎక్కడ పూర్తిగా తెలిసిపోతాయనే భయంతో వాటిని డైవర్ట్ చేయడం కోసం మెగా డిఎస్సి 2025 మీద ఎలాంటి ఆధారాలు లేనటువంటి తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపాడు. ప్రెస్ మీట్ పెడతాడు. తన సెల్ఫ్ గోల్ తనే వేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఆనాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి నా కుటుంబం చాలా పునీతమైనది, నా తాత చాలా పునీతమైన వ్యక్తి, నా తండ్రి చాలా పునీతమైన వ్యక్తి, నేను చాలా అమాయకుడిని అని చెప్పుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంటి పిల్లాడు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర, ఫ్యాక్షన్ చరిత్ర ఏమిటనేది సోషల్ మీడియాలో, పత్రికాముఖంగా, అలాగే అన్ని మీడియాల్లో కూడా ఆ కుటుంబ నేపథ్యం ఏమిటి, ఫ్యాక్షన్ నేపథ్యం ఏంటి, అసలు కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి ఆ ఫ్యాక్షన్ చరిత్ర, నీచ చరిత్ర ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలిసినటువంటి సెల్ఫ్ గోల్ వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలు కొట్టినటువంటి దెబ్బకి గుంగిరాలు తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా నిరుద్యోగుల మీద ఒక కక్ష కట్టి యువతకి అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, యువ నాయకుడు లోకేష్ బాబు గారిని, అలాగే వ్యవస్థల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన వార్వలేక బురద జల్లేటటువంటి గొడ్డల బ్యాచ్ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి పత్రికా సమావేశాలు కావచ్చు, గొడ్డల బ్యాచ్ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు కావచ్చు, నిరుద్యోగులకి ఎలాగైనా ఉద్యోగాలు రాకూడదని నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కోర్టుల్లో 240 కేసులు వేశారు. అలాగే గౌరవ న్యాయస్థానాలు కూడా ప్రభుత్వ విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత గొడ్డల పార్టీకి కోర్టులోనే గట్టి చెంపదెబ్బ తగిలింది. 240 కేసులు వేశారు. డిఎస్సిని ఎలాగైనా నిలుపుదల చేయాలని భావించారు. ఏదైతే ఆనాడు ముఖ్యమంత్రి అయిన మరుసటి క్షణం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మొదటి సంతకం మెగా డిఎస్సి నిర్వహణ, ఉద్యోగ కల్పన అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎలాగైనా ఫెయిల్ చేయాలి, ఎలాగైనా డిఫీట్ చేయాలనే ఏకైక దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి 240 కేసులు, ఫేక్ కేసులు న్యాయస్థానాల్లో ఫైల్ చేస్తే న్యాయస్థానాలు అన్ని కేసుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏ రకంగా
వాటిని ఏ రకంగా ఫిల్ చేయబోతుంది, విధి విధానాలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత కోర్టులు ఇచ్చిన తీర్పుల తర్వాతనే ఆనాడు ఎంపిక ప్రక్రియకి వెళ్ళడం జరిగింది. ఆధారాలే లేనటువంటి ఆరోపణలు, గొడ్డల పార్టీ చేస్తున్న విష ప్రచారం, రాత్రి పగళ్ళు కష్టపడి మెగా డిఎస్సిలో ద్వారా ఉద్యోగాలు సాధించుకున్న వేలాది మంది నిరుద్యోగుల శ్రమను, వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తూ ఉన్నారు. అలాగే స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపైన అవగాహన లేనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. నిబంధనల ప్రకారమే క్రీడాకారుల ఎంపిక జరిగింది, నీ రాజకీయ కుట్రల్ని తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి సూటిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఫేక్ సర్టిఫికెట్లని మాట్లాడుతున్నావు, ఫేక్ డిగ్రీలని మాట్లాడుతున్నావు. ఎంపిక ప్రక్రియ అయినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఈరోజు ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళందరూ ఫేక్ అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 ఫేక్ ఎవరైనా ఉన్నారంటే నీకన్నా ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, తాడేపల్లి ప్యాలెస్ నీ పేరు మీద ఉందా? యలహంకలో ఉన్నటువంటి 200 గదులతో ఉన్నటువంటి ప్యాలెస్ నీ పేరు మీద ఉందా? అలానే ఈరోజు లోటస్ పాండ్, హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ ప్యాలెస్ నీ పేరు మీద ఉందా? అలాగే సండూర్ పవర్ నుంచి సరస్వతి పవర్ వరకు, భారతీ సిమెంట్స్ నుంచి సాక్షి ఛానల్ వరకు ఏదైనా నీ పేరు మీద ఉందా? బెనామీలు పేరు మీద పెట్టుకొని, బెనామీలు నడుపుకొని, ఈరోజు ఎక్కడైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి స్కామ్స్ ఉన్నాయో, శాండ్లో కానీ, మైన్లో కానీ, వైన్లో కానీ, అన్నిటి అందు నువ్వు చేసినటువంటి నీ స్కామ్స్ బయటపడేటటువంటి దగ్గర రోజులు వస్తున్నాయని చెప్పి యువతలో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొని వెళ్ళాలని, ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నావే డిఎస్సి రిక్రూట్మెంట్ మీద. వాటన్నిటినీ కూడా ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను, డిఎస్సి పైన మీరు కొందరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం, దుష్ప్రచారం, రాజకీయ కుట్రలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను ఇందాక ప్రెస్ మీట్లో చెప్పావు, సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా నేనున్నాను ఈ రాష్ట్రానికి. నేను 2025లో సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా చట్టపరమైనటువంటి ఎన్నిక ప్రక్రియ ద్వారా నేను ఈ రాష్ట్రానికి సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, లెక్కలు, తెలుగు, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టులను బోధించడానికి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వారిని ఎంపిక చేశారంటూ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఫేక్ పేపర్ లీకేజీలు చేసే అలవాటు ఉన్నది నీకు. 10th క్లాస్ పేపర్ని లీకేజ్ చేసినటువంటి అలవాటు ఉన్నది నీకు. నీ డిగ్రీలు ఫేక్. నీకున్నటువంటి బుద్ధి పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఎలా అయితే కనబడుతుందో నీకున్న బుద్ధి అందరికీ ఉందని చెప్పి అందరికీ అంటించాలన్న నీ దుర్మార్గమైన ఆలోచన నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూసే సబ్జెక్ట్ వైజ్ ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆయా కోర్సులు చదివారు, ఆ సబ్జెక్టులను చదివారు, టెట్లో పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఎవరైతే టెట్ ఎగ్జామ్లో పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు తప్ప నీలాగా మెరిట్ లేని వాళ్ళకి కూడా, అసలు మెరిటే రాని వాళ్ళకి కూడా నీలాగా తప్పుడు సెలక్షన్స్ ఎంపికలు చెయ్యలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేవలం పీడీలు మరియు పీఈటీ పోస్టులు మాత్రమే స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికెట్లు ఆధారంగా ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, జాతీయ క్రీడల్లో ఆడినటువంటి వాళ్ళు,
ఆంధ్రప్రదేశ్ కాంస్య పథకం బ్రాంజ్ మెడల్స్ తెచ్చిపెట్టినటువంటి సాఫ్ట్బాల్ క్రీడాకారులకి ఉద్యోగులపైన ఆ సాఫ్ట్బాల్ క్రీడాకారులకు వచ్చిన ఉద్యోగాలపైన అవగాహన లేకుండా చేస్తున్న విమర్శలకు నేను ఒకటే నీకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు గుజరాత్లో జరిగినటువంటి నేషనల్ గేమ్స్ సాఫ్ట్బాల్లో బ్రాంజ్ మెడల్ సాధించినటువంటి ప్రతి ప్లేయర్కి నీ ప్రభుత్వంలోనే సన్మానాలు చేసి 3 లక్షల రూపాయలు రివార్డు ఇచ్చావే. వారందరికీ ఈనాడు కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. మరి నేను ఉద్యోగాలు ఇచ్చింది ఫేక్ సర్టిఫికేట్ అయితే మరి ఆ రోజు నీ ప్రభుత్వంలో నువ్వే బ్రాంజ్ మెడల్ సాధించారని 3 లక్షల రూపాయలు రివార్డులు ప్రకటించి ఇచ్చావే, అది కూడా ఫేకేనా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. దేశ స్థాయిలో మెడల్ సాధించినటువంటి ఆ తిరుగులేని ఆ అర్హతతోనే ఈ కూటమి ప్రభుత్వం వారికి స్పోర్ట్స్ కోటా కింద చట్టబద్ధంగా ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రాన్ని గెలిపించినటువంటి క్రీడాకారులు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఫేక్ ఉద్యోగాలని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లన్నీ మాట్లాడతావా? నీకు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను.